గారికి ఆత్మ ప్రణామాలు. గురువుగారైన వంశీకిరణ్ మాస్టర్కి ఆత్మ ప్రణామాలు. కాలభైరవుడు, ఆ కాలభైరవుడే మనకి కాలానికి ప్రతీకగా ఉంటూ అన్నింటినీ అందిస్తున్నాడు, అన్నింటినీ చూస్తున్నాడు. ఆయన అందిస్తున్న ఈ జ్ఞానానికి కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడ కృతజ్ఞతలు, వందనాలు. ఓకే మాస్టర్స్, కాలభైరవుడు ఏదైతే అంటే కాలభైరవుడు అంటేనే కాలానికి ప్రతీక. అంటే కాలానికి ప్రతీకగా ఉంటూ భయాన్ని కలిగించేవాడు, అభయాన్ని ఇచ్చేవాడు. మరి దేనికి భయాన్ని కలిగిస్తాడు, ఎవరికి భయాన్ని అందిస్తాడు, ఎవరికి అభయాన్ని అందిస్తాడు, ఆ కాలంలో కాలభైరవుడు ఏం చేస్తాడు, ఇది మనం తెలుసుకోవడానికి ముందు ఇప్పుడు కాలభైరవుడు ఆవిర్భావం ఎలా జరిగింది, దాంట్లో నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. కాలభైరవుడు ఎక్కడి నుండి ఉద్భవించాడు ఏంటి అంటే, ఫస్ట్ బ్రహ్మకి విష్ణువుకి, అంటే ముందు బ్రహ్మకి ఏంటి నేను సృష్టిస్తున్నాను అనేది ఏదైతే అనిపించిందో అక్కడ, అంటే తనకున్న 5 తలలు ఉన్నాయి అన్న ఒక ప్రత్యేకత, నేనే ఈ సృష్టి రచన చేస్తున్నాను అన్న ఒక ఫీల్, అంటే ఒక అనుభూతి, ఒక భావన వచ్చింది. ఆ భావన కాస్త అహంలోకి నేనే సృష్టిస్తున్నాను అన్న దాంట్లోకి తీసుకెళ్ళింది. అప్పుడు అంటే విష్ణుమూర్తి దగ్గర అలాగే చెప్తే లేదు నువ్వు నా నాభి కమలం నుండి వచ్చిన వాడివి, నువ్వు నాకంటే ఎక్కువ ఎలా అవుతుంది, కాదు అంటాడు. నేనే ఎక్కువ అని విష్ణుమూర్తి అంటాడు, కాదు అని బ్రహ్మ అంటాడు. అస్సలు బ్రహ్మ అంగీకరించాడు. ఆ తర్వాత వేదాలను పిలిచి అడుగుతారు, సప్త ఋషులను పిలిచి అడుగుతారు, ఓంకారాన్ని పిలిచి అడుగుతారు. ఎవరేమి చెప్పినా వాళ్ళు ఏం చెప్తారంటే శివుణ్ణి చెప్తారు. అయినా సరే వారిద్దరూ అంగీకరించారు. ఆఖరికి ఏంటి అంటే శివుడు వస్తాడు. ఆ శివుడు వచ్చి నేనే మిమ్మల్ని ఇద్దరిని సృష్టించింది, మీరెలా అంటే అప్పుడు అంగీకరించకపోతే ఏంటి అంటే అనంతంగా ఉండే మనం ఏదైతే ఆ లింగము అనుకుంటున్నామో ఆ మహాదేవుడి యొక్క లింగ రూపాన్ని చూపిస్తాడు. ఆది అంతం అనేది కనిపించదు. విష్ణు వెళ్తాడు, చూస్తాడు, వస్తాడు. విష్ణువుకి తెలియ అంటే అంతాన్ని చూడక ఏం చేస్తాడు, నేను నీ అంతాన్ని కనుక్కోలేకపోయాను, సో నేనేమి అంటే తనలో అహాన్ని రుక్మాపేసుకుంటాడు, అంగీకరిస్తాడు. అంటే ఎదుటివాడు కూడా నాకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు అని. కానీ బ్రహ్మ ఏంటి, నేను చూసి వచ్చానని అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పగానే మహాదేవుడు పైకి ప్రశాంతంగా ఉన్న లోపల ఒక కోపం వస్తుంది. ఇంత చెప్పాక కూడా వీడి అహంకారం తగ్గట్లేదే, ఎలాగైనా వీడి అహాన్ని అంతం చేయాలి. అక్కడ చూడండి, మనిషినో బ్రహ్మనో ఎవరినో అంతం చేయాలనుకోవట్లేదు, అహాన్ని అంతం చేయాలి అనుకుంటాడు. అంతం చేయాలి అని అనుకున్నప్పుడు తనలో నుంచి, ఆ క్రోధంలో నుంచి కాలభైరవుడు ఉద్భవిస్తాడు. కాలభైరవుడు ఉద్భవించాక కూడా కాలభైరవుడు అంటే ఇక్కడ ఏంటంటే క్రోధంలో నుంచి తనలో నుంచి ఒక అంశ ఉద్భవిస్తాడు. ఆ అంశ ఏం చెప్తాడు అంటే ఆర్డర్ పాస్ చేస్తాడు, బ్రహ్మదేవుడి అహాన్ని తీసివేయి అని చెప్తాడు. అప్పుడు అక్కడ ఏంటి అంటే అప్పుడు ఆ అంశ చెబుతున్నా సరే వినప్పుడు ఏం చేస్తాడంటే ఒక గోటితో బ్రహ్మదేవుడి తల గిల్లేస్తాడు. అప్పుడు బ్రహ్మకి తను అంటే నాకు 5 తలలు ఉన్నాయి, నేను ప్రత్యేకమైన వాడిని అన్నది ఏదైతే ఉందో అహంభావం అనేది తొలగిపోతుంది. సరెండర్నెస్ లోకి వస్తారు. ఇక్కడ వరకు మనం స్టాప్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటండి అంటే నేను ఒక ప్రత్యేకమైన వాడిని, నేను ఒక ప్రత్యేకమైన దానిని, నేను ఇంత బాగా చేయగలుగుతున్నాను. దీన్ని ఇక్కడ ఒక కంపెనీని భౌతికంగా చూస్తే ఒక కంపెనీని సృష్టిస్తున్నాను, నడిపిస్తున్నారు కావచ్చు, ఇంకేదైనా సరే నేనే చేస్తున్నాను, ఇది నా వల్లే రన్ అవుతోంది అని ఎప్పుడైతే ఒక భావన వస్తుందో అది మనల్ని అహంలోకి తీసుకెళ్తుంది. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు సరే మన చుట్టూ ఉన్న పరిస్థితులు నువ్వు అందులోకి వెళ్ళకుండా వెళ్ళినా తొందరగా బయటికి, అంటే అవగాహనతో బయటికి రావడానికి చుట్టూ పరిస్థితులు కల్పిస్తుంది. ఏంటి నువ్వు నాభికంలో నుంచి వచ్చావు అంటే ఇక్కడ మనకేంటి, నువ్వు ఇది నడిపిస్తున్నాను అంటున్నావు, దీనికంటే పెద్దది నడిపించే వాళ్ళు ఇంకా రన్ చేసే వాళ్ళు ఉన్నారు, నీకంటే బాగా చెప్పే వాళ్ళు ఉన్నారు, బాగా చేసే వాళ్ళు ఉన్నారు. ఇదిగో నేను ఇలా చేస్తున్నానని చెప్పినా సరే
వేదాలు అన్నీ చెప్పారు, అందరూ చెప్పారు. అంటే అహం అంటే ఆ భావన మనకి ఎప్పుడైతే తలకెక్కుతుందంటే అదే మనంగా మారిపోతాము. ఎవరేం చెప్పినా మేము ఫ్రెండ్స్. అది అసలు అంటే వాడు అహం వాడి తలకెక్కిందిరా, ఇంక మనం ఏం చెప్పినా వినబడదు కనబడదు అంటారు కదా. అదిగో అలాంటి పరిస్థితుల్లోకి వస్తాం ఫ్రెండ్స్. దానివల్ల ఏం కోల్పోతామండి? వేదాలు చెప్పాయి వినలేదు, ఓంకారం చెప్పింది వినలేదు, సప్తర్షులు చెప్పింది వినని వాడి దగ్గరికి ఎవరైనా ఉంటారా? మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దూరం చేసుకుంటాం. అందరినీ కోల్పోయి అహంకారం ఏం చేస్తుంది అంటే ఒంటరిగా మిగిలేలాగా చేస్తుంది. ఆ అహంకారం విష్ణుమూర్తి చెప్పినా వినలేదు, శివుడు చెప్పినా వినలేదు. తనలో ఏదైతే ప్రత్యేకత ఉంది అని అనుకున్నాడో ఆ ప్రత్యేకతని కోల్పోయాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? కాలభైరవుడు తీసేశాడు అంటే మహాదేవుడి. ఇంకొకటి ఏంటి, మనం ఒక కర్మ అంటే ఇక్కడ మరి ఏంటండి అంటే చెప్తాను. ఇక్కడ ఏం జరిగింది, నాలో ఒక ప్రత్యేకత ఏదైతే ఉంది అని నేను అనుకున్నానో ఆ ప్రత్యేకత వల్లే నాకు ఏదైతే అహం వచ్చిందో ఆ అహంలో నుంచి బయటికి రాకపోతే ఆ ప్రత్యేకమైన దాన్ని కోల్పోవలసి వస్తుంది. అదే ఇక్కడ జరిగింది. ఏంటండి, 5 తలల్లో నుండి ఒక తల తీసేయగానే అతనిలో అహంకారం నశించింది. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే మనం కూడా అలాంటి నేను చెయ్యగలుగుతున్నాను అన్నప్పుడు ఏం జరుగుతుందండి అంటే దానికి సంబంధించి కొత్తగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు ఆహా ఓహో అన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఏం జరిగింది, మనకి మొబైల్స్ వచ్చిన కొత్తలో నోకియా మొబైల్ చిన్న డబ్బా ఫోన్ ఎంత ఫేమస్ అండి. కానీ ఆ తర్వాత ఏం జరిగాయి, టచ్ ఫోన్స్ అంటే రాను 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 డెవలప్ అయ్యి టెక్నాలజీ డెవలప్ అయ్యి వచ్చాయి. అప్పుడు ఏం జరిగింది, నోకియా ఫోన్ అక్కడే ఉంది. అంటే అప్పటి వరకు నేను అంటే అది అహంలోకి వెళ్ళింది, అది ఇది కాదు. ఏం జరిగింది, తన ఫోన్లకి సేల్ ఉంది అన్న కారణంగానూ ఏ కారణమో మనకి తెలియదు. మనకి ఎగ్జాంపుల్గా అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను నేను, వాళ్ళని తక్కువ చేయడానికి కాదు. ఏం జరిగింది, ఇవన్నీ పెరుగుతూ వచ్చేసరికి నోకియా అక్కడ ఈ డబ్బా ఫోన్లు ఉత్పత్తి చేసే వరకే ఉండేసరికి దాని మొత్తం సేల్స్ అన్నీ పడిపోయాయి. ఎందుకు, టచ్ స్క్రీన్ వచ్చేసింది. 3G 2G నుంచి 3G 4G 5G అంటే 3G 4G దాకా వచ్చాక కానీ మళ్ళీ ఎప్పుడు నోకియా అప్పుడు మళ్ళీ మెలకువలోకి వచ్చి మళ్ళీ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాక కానీ దాని సేల్స్ పెరిగాయి. అంటే మళ్ళీ ఈ ట్రెండ్కి తగ్గట్టుగా అప్డేట్ అయినాక మనం కూడా నేను ప్రత్యేకంగా ఉన్నాను, నాలో ఈ ప్రత్యేకత ఉంది అని ఎప్పుడైతే అనుకొని నేర్చుకోవడం, నిరంతర విద్యార్థిగా ఉండాలి. ఆ నేర్చుకోవడం ఆపేస్తాము, మన ప్రత్యేకతని మనం కోల్పోతాం. అదే కాలభైరవుడు. అప్పుడు ఏం పెడతాడు అంటే మహాదేవుడు అతని కాలభైరవుడు అని పెడతాడు. అంటే ఏంటండి కాలభైరవుడు అంటే కాలం జరుగుతున్న కొద్దీ, సమయం గడుస్తున్న కొద్దీ మనం ఏదైతే ప్రత్యేకతని అనుకున్నామో ఆ సమయం ఆ కాలం మనలోని ప్రత్యేకతని హరించి వేస్తుంది. మనలోని ఆ ప్రత్యేకతని హరించి వేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి కాలభైరవుడు భయాన్ని అందిస్తాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాడికి అభయాన్ని అందిస్తాడు. అయితే ఇక్కడ ఏంటండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడము, దుర్వినియోగం చేసుకోవడము, ఆయన అభయాన్ని కలిగించడం, అభయాన్ని అందించడం అంటే ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కర్మ సిద్ధాంతం. ఏంటండి, మహాదేవుడు అంటే ఇదంతా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ కాలభైరవుడికి బ్రహ్మహత్య పాతకం అనేది చుట్టుకుంటుంది. సో ఆ కపాలం చేతికి అంటుకుపోతుంది. మరి ఇక్కడ ఏంటండి మనం తీసుకోవాల్సింది అంటే మనము అంటే ఇక్కడ యూనివర్స్ ఏం చూస్తుంది, మన ఉద్దేశాన్ని చూస్తుంది అనుకుంటాము. మరి మహాదేవుడు ఏం చేసినాడండి, పైకి ప్రశాంతంగా ఉన్న లోపల అహాన్ని తొలగించుకోవట్లేదు, అహాన్ని తొలగించాలి అన్న భావన వచ్చింది, క్రోధం అలాగే ఉంటుంది. అంటే మనకు తెలియకుండా ఎదుటి వాడిని బాగు చెయ్యాలని చేస్తూ ఉన్నా సరే మన భావన ఎలా ఉందో చూస్తుంది యూనివర్స్. అక్కడ కాలభైరవుడు మహాదేవుడు కండుకోలేదు, తనలో నుంచి వచ్చిన ఒక విషయం. అంటే మనలోని ఒక భావన, మనలోని ఒక ఆలోచన, ఒక ఎమోషన్, ముఖ్యంగా భావోద్వేగం, దానివల్ల మనం చేసే చర్య అది మనల్ని ఎటువైపు తీసుకెళ్తుంది అనేది ఉంటుంది. అంటే నీ ఉద్దేశం బయటకి రిలీజ్ అవ్వనంత వరకే
ఎదుటివాడి పట్ల నువ్వు చర్యని చూపించినంత వరకే పనిచేస్తుంది. నువ్వు చర్యని చూపించాక దాని ఫలితాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఆ క్రోధాన్ని అక్కడ కాలభైరవుడి రూపంలో ప్రదర్శించాడు, కాలభైరవుడు అనుభవించాడు. మరి మనం ఏ రూపంలో ప్రదర్శిస్తే ఆ రూపంలో తిరిగి మనకు అందించబడుతుందా లేదా? అంటే ఆ బ్రహ్మహత్య పాతకం అంటుకుంటది, దాన్ని నువ్వు వెళ్తూ ఉండు, అది ఎక్కడ విడిపడుతుందో అక్కడ విడిపడ్డప్పుడు నీకు ఆ దోషం పోతుంది అంటారు. అంటే మనం యొక్క కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు అది ఒకానొక సమయం వరకే అనుభవించాల్సిందే. ఏంటి? జ్ఞానం వచ్చేంత వరకు. మరి ఏంటండి అంటే కొన్ని జన్మలుగా మనం కొన్ని కర్మలు అనుభవించలేదా? ధ్యానంలోకి రాకముందు కూడా మనం గతంలో ఏ బాధలైతే ఇచ్చామో అవన్నీ మనం అనుభవించి అంటే ఆ బాధని పొందే ఉన్నాం కదా. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కాలభైరవుడు ఏం చేస్తాడంటే అనుభవం పొందుతాడు. ఎలా అంటే ఆ కర్మ ఫలితం కూడా కాలంలో మనకేం నేర్పిస్తుంది అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. ఏం నేర్పిస్తుంది అంటే కాలభైరవుడు ఎక్కడెక్కడో తిరుగుతాడండి. అదే భిక్షాపాత్ర అంటే ఆ పుర్రే భిక్షాపాత్రగా మారిపోతుంది. అందులోనే భోజనం చేస్తాడు, ఇంటింటికి వెళ్తాడు, అడుగుతాడు, తింటాడు. పెట్టేవాడు ఒకడు, తిట్టేవాడు ఒకడు, ఆదరించేవాడు ఒకడు, నిరాదరించేవాడు ఒకడు, చీత్కరించేవాళ్ళు, నానా మాటలు అనేవాళ్ళు, ఎన్ని రకాలుగా ఉంటారండి మనుషులు. అవన్నీ జరుగుతూ ఉన్నా ఎక్కడ ఎవరు ఏమంటున్నా, ఆదరించినా నిరాదరించినా, చీత్కరించినా, తిట్టినా, పెట్టినా ఒకేలాగా ఉన్నాడు. ఎక్కడ ఎవరింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవం ఎదురవుతున్నా బ్యాలెన్స్లో ఉన్నాడు. అంటే అక్కడ ఏ క్రోధం ద్వారా ఆయన ఉద్భవించాడో అదే క్రోధాన్ని ఇక్కడ ప్రదర్శించలేదు. ఎందుకు? నేను ఇచ్చిన దాని వల్లే కదా ఈరోజు పొందాను, ఇప్పుడు నేను తిరిగి ఎందుకు ఇంకా ఇలాంటి పని చెయ్యాలి, మళ్ళీ ఎదుటి వారికి ఎందుకు బాధనివ్వాలి అని ఆ కర్మ ఫలాన్ని అనుభవించడం ద్వారా భావోద్వేగాల నియంత్రణ వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు అలా తిరుగుతూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. అక్కడ అలాంటి పరిస్థితి. సరే నువ్వు అలా వెళ్తూ వెళ్తూ ఉండు, నీకు కాశీ క్షేత్రానికి వెళ్తే అక్కడ నీకు విముక్తి లభిస్తుంది అని అంటాడు. కాలభైరవుడు ఎక్కడికంటే కాశీ క్షేత్రానికి వెళ్తాడు. కాశీ క్షేత్రంకి ప్రవేశించగానే కాలభైరవుడి యొక్క కపాలం అనేది విడిపోతుంది. అక్కడ కపాలం ఉంటది కదా, అక్కడ కూడా ఒక కాలభైరవుడు ఈ బ్రహ్మకు సంబంధించిన కపాల తీర్థము ఏదో ఘాటో ఏదో ఉంది, నాకు పూర్తిగా తెలియదు. అంటే ఇక్కడ ఏంటండి, ఈ తిరిగినంత కాలం అంటే ఆ కర్మ తాలూకు అనుభవాన్ని పొందినంత కాలంలో ఒక జ్ఞానాన్ని సంపాదించాడు. ఏంటి? ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఏమన్నా సరే నన్ను నేను కోల్పోకూడదు, నా నియంత్రణలో నేను ఉన్నాను అనే జ్ఞానాన్ని పొందాడు అక్కడ ఆయన. అందుకే ఆ జర్నీలో ఎప్పుడు ఎక్కడ ఎవరిని నిందించలేదు, కోప్పడలేదు, తిట్టలేదు, ఏమీ అనలేదు. అరే నువ్వు నాకు పెట్టవా అనలేదు, ఏమీ అనలేదు. పెడితే తీసుకున్నాడు, పెట్టనంటే మానేశాడు, తిట్టిన భరించాడు, అన్నీ చేశాడు. మరి మనం కూడా కర్మ అంటూ చూసుకుంటూ క్షమాపణ చెప్తున్నాం, ఓకే. కానీ క్షమ అడగడము, క్షమ ఇవ్వడమే కాదు, ఆ పరిస్థితుల్లో నీకు తిరిగి ఆ పరిస్థితులు నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేదే నీకు అసలైన పరీక్ష. క్షమ చెప్పేశాను, నేను కర్మ విపాకం చేస్తున్నాను, క్షమ చెప్తున్నాను, నా కర్మలు ఎందుకు పోవట్లేదు అంటే నీ లోపల మార్పు వచ్చిందా? ఆ మార్పుని తెచ్చుకోమనేదే కాలం. ఆ కర్మని ఇచ్చేవాడికి భయంకర రూపంతో కనిపిస్తాడు కాలభైరవుడు. కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ జ్ఞానంగా మార్చుకున్న వాడికి, సత్కర్మలు చేసిన వాడికి అభయాన్ని అందిస్తాడు. అంటే కర్మ యొక్క లోతుని తెలుసుకునేలాగా చేసేవాడు. కాలము ప్లస్ భైరవ అంటే అభయం, భయాన్ని కల్పించేవాడు, అభయాన్ని అందించేవాడు. అంటే మనం ఎదుటివాడికి భయం ఇచ్చి ఆ భయాన్ని మనలో నింపుకున్నప్పుడు ఆ రూపం మనల్ని భయపెట్టేదిగా ఉంటది, కానీ ఆయన అంత ప్రసన్నవదనంగా ఉంటాడంట ఫ్రెండ్స్. మనలో అలాంటి భావాలు ఏవీ లేనప్పుడు, మనం కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎదుటివాడికి బాధని ఇవ్వనప్పుడు మనకి కాలభైరవుడు ప్రసన్న వదనంతో కనిపిస్తాడు. ఆ చూపులు నిశ్చలంగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటాయి.
అదే నువ్వు భయంలో ఉండి ఇతరులకి బాధనిస్తే మనల్ని భీతి కొల్పేవిగా ఉంటాయంట. అదే కాలభైరవుడి యొక్క ప్రసన్న వదనమా ఏదా అనేది మనం చూసేదాన్ని బట్టి, మన స్థితిని బట్టి ఉంటుంది. అంటే మరి ఇక్కడ కాశీ క్షేత్రానికి వెళ్ళాడు, అన్నీ వదిలించుకున్నాడు. మరి మనమేం వదిలించుకోవాలి అంటే ఆ జర్నీలో అతనిలో ఉండే అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇక్కడ మరి మనం చేయాల్సింది కూడా. అందుకని కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడైన. క్షేత్రపాలకుడు అంటే ఏంటండి? క్షేత్రాన్ని పాలించేవాడు. ఎవరి క్షేత్రాన్ని పాలిస్తున్నాడు? కాశీ క్షేత్రాన్ని. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కాశీ క్షేత్రానికి వెళ్ళాక అతనికి కపాలం విమోచనం జరిగింది ఆ కర్మ నుంచి. ఏం తెలుసుకున్నాడు? ఈ జర్నీ అంతా కూడా శాశ్వతమైనది దేహం కాదు, ఆత్మ. అంటే ఇక్కడ దేహం ఏంటి? కాలంలో ఈ దేహం నశించిపోతుంది. అంటే దేహం నశించిపోవడం అంటే ఏంటండి? నశించాల్సినవి అంటే మనలోని అరిషడ్ వర్గాలు బ్యాలెన్స్ లోకి రావాలి, మనలోని దుర్గుణాలు సద్గుణాలుగా మారాలి. అంటే నశించాల్సినవన్నీ దుర్గుణాలు, నశించాల్సినవన్నీ అరిషడ్ వర్గాలు జీరో అయిపోవాలని. ఎప్పుడైతే ఈ అశాశ్వతమైన వాటన్నింటినీ వదిలేస్తామో కాశీ క్షేత్రం అంటేనే శాశ్వతమైనది. ఎందుకంటే భూమి మీద ఎన్ని విపత్తులు సంభవించినా అంతరించిపోకుండా ఉన్నది కాశీ క్షేత్రమే. ఆ శాశ్వతత్వంలోకి అడుగు పెట్టాడు. అంటే నేను శరీరాన్ని, నేను మనస్సుని, నేను ఇంద్రియాలని, నేను ఈ భోగాలని, నేను ఈ భౌతిక ప్రపంచమే నేను, ఇదంతా ఇదే నేను అనే భావనలో నుండి ఈ శరీరము, ఈ మనస్సు, నా ఇంద్రియాలు, నా అహము, ఇవేవి కూడా, చిత్తము, ఇవేవి కూడా నేను కాదు. నేనెవరు అంటే నేను ఆత్మస్వరూపాన్ని, శాశ్వతమైన ఆత్మతత్వాన్ని అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు అక్కడ కాశీ క్షేత్రంలో విమోచనం లభించింది. కర్మ యొక్క ఫలం నుండి విమోచనం. ఎలా తెలుసుకున్నాడండి? అసలు ఒక కర్మనిచ్చాను, నేను క్షమాపణ చెప్పాను, నాకు రావద్దు అంటే నీకది ఆ బాధ అనుభవించినప్పుడే నీకది అర్థమవుతుంది. ఇంకొకసారి ఇవ్వము, ఇంకొకసారి చెయ్యము. అయినా ఇంకేంటి? ఎంతో ఇస్తే 100 ఇస్తే మనకు 20% వస్తుంది కదా. ఆ 20%కే ఇంత ఉంటే నువ్వు క్షమాపణ చెబుతూ వెళ్తూ ఉన్నప్పుడు నీ పర్సంటేజ్ కూడా తగ్గుతూ ఉంటుంది. అయినా ఎందుకు అంటే అనుభవ జ్ఞానం కావాలి కదా. అలాంటి అనుభవ జ్ఞానాన్ని అందించేది కాలం, ఆ కర్మ ఫలితం ద్వారా అందించేది కాలం. ఆ కాలం ద్వారా అందిస్తూ మనకి శాశ్వతత్వంలోకి, అరే ఏంటి నేను ఎప్పుడో ఇచ్చాను, ఎప్పుడు పొందుతున్నాను, ఆ శరీరంతో నేను కాదు కదా చేసింది అంటే, శరీరం నువ్వు కాదు కానీ శరీరంలో ఉన్న చైతన్యం నువ్వే కదా. ఆ చైతన్యాన్ని నేను అని తెలుసుకునేలా చేసేదే కర్మ సిద్ధాంతం. కాలభైరవుడు అది తెలుసుకొని అశాశ్వతమైన దాంట్లో నుంచి శాశ్వతమైన దాన్ని పట్టుకున్నాడు. శరీరంలో నుంచి ఆత్మతత్వంలోకి వెళ్ళాడు. అక్కడ విమోచనం జరిగింది. అది కాశీ క్షేత్రంలో ప్రవేశించగానే. అంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మగా జీవించడం మొదలు పెడతావో అప్పుడు వీటన్నింటి నుంచి మెల్లిగా మెల్లిగా బయటకు వచ్చేస్తావు. ఆత్మగా జీవించడం అంటే ఏంటండి? నేను ఆత్మని అని చెప్పుకుంటే సరిపోతుందా? అది కాదు. ఆత్మగా జీవించడం అంటే మరి నేను ఆత్మనైనప్పుడు నా ఎదుట ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి మనిషి, ప్రాణి, ఏ ప్రాణైనా సరే ఆత్మే అని వాళ్ళలో ఉండే ఆ ఆత్మని, దివ్యత్వాన్ని, ఆ చైతన్యాన్ని, ఆ దైవ స్వరూపాన్ని నువ్వు గనక పట్టుకుంటే ఎప్పుడు ఎదుటివాడి పట్ల కోపాన్నో, ద్వేషాన్నో, అసూయనో, అహంకారాన్నో పెంచుకోవు. ఓహో వాడు చేస్తున్నా అందులో ఉన్న దైవమే కదా చేస్తోంది, నాలో ఉన్న దైవమే అక్కడ చేస్తోంది. సో మరి ఇంకేంటి? ఎవరు చేస్తే ఏంటి, ఎవరు పొందితే ఏంటి, ఎవరు అనుభవిస్తే ఏంటి అని ఆనందంలోకి వెళ్తాం ఫస్ట్. ఆ తర్వాత నీకేది రావాలి, నీకేం కావాలి అనేది నువ్వు చేస్తావు, పొందుతావు. కానీ ఎవరు పొందినా ఒకే స్థితిలో ఉంటాం. అది తెలుసుకోవడమే ఆత్మతత్వం. అది తెలుసుకోవడమే కాశీ క్షేత్రంలో ప్రవేశం. ఎప్పుడైతే నేను ఆత్మని అనుకున్నావో, నేను శరీరాన్ని కాదు అనుకున్నావో, ఈ శరీరం అనుభవిస్తున్న బాధ నాకు నేర్పించడానికి వచ్చింది అని నీకు అర్థమైందో,
మెల్లిగా అది బాధను అనుభవిస్తున్నా ఫస్ట్ నువ్వు దాంట్లో నుంచి, అంటే అప్పటి వరకు నువ్వు పడుతున్న వేదన దుఃఖము ఎటువైపు వెళ్తుంది? ఇతరులకు ఇచ్చిన దాని మీద క్షమాపణకి వెళ్తుంది. క్షమ ఇవ్వడము తెలుస్తుంది బాధ పెట్టేవాడి పట్ల. ఓహో, ఇది నేను అనుభవించడం, నా జ్ఞానాన్ని అందించడానికే వచ్చింది, దీన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాను అనే దాంట్లోకి వస్తాము. అప్పుడు ఇంకేంటండి, ఇన్ని అర్థమయ్యాక దాన్ని ఆత్మలోకి తీసుకున్నాక మనం శాశ్వతత్వంలోకి అడుగు పెట్టమా? అదే కాశీక్షేత్ర ప్రవేశం. ఇలా వీటన్నింటి అనుభవాల ద్వారా ఇంద్రియాలని స్వాధీనం చేసుకున్నాడు, మనస్సుని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. అందుకే కాశీక్షేత్రంలో ప్రవేశించాక మహాదేవుడు ఏం చేశాడు? అప్పటి వరకు ఇచ్చాడా పదవిని, ఇప్పటి నుండి నువ్వు కాశీక్షేత్రానికి అంటే రక్షించేవాడిగా ఉండు, పాలించేవాడిగా ఉండు. రక్షించేవాడు కాదు, పాలించేవాడిగా ఉండు అంటాడు. అంటే కాశీక్షేత్ర పాలకుడు అంటాం. మరి మనం ఏంటండి, దీని నుంచి మనం ఏం తీసుకోవాలి అంటే, కాశీక్షేత్రాన్ని పరిపాలించే మన కాశీక్షేత్రం ఏంటండి? మన శరీరం. అందులో ఉండేటి మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి, మన అహం, మన చిత్తం, వీటన్నింటినీ ఆత్మగా నువ్వు పరిపాలించాలి, చైతన్యంగా పరిపాలించాలి. నువ్వు చెబితే నోరు మాట్లాడాలి, నువ్వు చెబితే ఆపేయాలి, నువ్వు చెబితేనే చూడాలి, చెబితేనే కళ్ళు మూయాలి. అంటే నువ్వు అనుకుంటే నీ ఇంద్రియాలు నువ్వు చెప్పినట్టుగా వినాలి, నీ మనస్సు నువ్వు చెప్పింది మాత్రమే ఆలోచించాలి. ఇది అవసరం లేదు ఆపే అంటే అది ఆగిపోవాలి. అది క్షేత్రపాలకుడు, పరిపాలించేవాడు, ఇంద్రియాలని పరిపాలించేవాడుగా మారాడు. కాబట్టి కాశీ క్షేత్రాన్ని పరిపాలించేవాడి పదవి ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం ఎలా మారాలి? మరి మన ఇంద్రియాలను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఇంతకాలం వాటి స్వాధీనంలోకి వెళ్ళిపోయి ఎక్కడేం జరుగుతున్నా రెచ్చిపోతూ, అటు చూస్తూ, సరి అయినది సరికానిది అన్ని చూస్తాం, అన్నీ వింటాం, అన్నీ తీసుకుంటాం, అన్నీ మాట్లాడతాం. మనకు అవసరం ఉన్నా లేకపోయినా అందులోనే ఉంటాం. అంటే ఇక్కడ కాలభైరవుడు, నేనేం చెప్పాను? సమయము ప్లస్ మరణము. భయంకరమైన వాడు, భయాన్ని తొలగించేవాడు. కాలాన్ని రక్షించేవాడు, చెడుని తొలగించేవాడు. అంటే అహంకారాన్ని తొలగించే దైవశక్తికి దగ్గరవుతాం. కాలం ఏంటండి? కాలగమనంలో ముందుకు వెళుతున్న కొద్దీ అహంకారం అనేది తొలగిపోయేందుకు సహాయం చేస్తాడు. ఎవరు సహాయం చేస్తారు? ఆ దైవమే మనం చేసిన దానికి ప్రతిఫలంలో రూపంలో ఇచ్చి మనలోని చెడును తొలగిస్తాడు. అంటే కాలం గడిచే కొద్దీ మన కర్మఫలాన్ని మనకు అందించి దాన్ని అనుభవించడం ద్వారా జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళి మనలోని దుర్గుణాలను తొలగించుకునేలా చేసేవాడు కాలభైరవుడు. అంటే ఏంటి? మనలోని దుష్టత్వాన్ని కాలంలో అంతం చేసి మనల్ని సంరక్షించేవాడు. కాలంలో సంరక్షించట్లేదా? దుష్టులను శిక్షించడం అంటే వారిలోని దుర్గుణాలని అంతం చేస్తాడు, శిష్టత్వానికి రక్షణ ఇస్తాడు. అంటే ఏంటండి? మనం ఈ శరీరంతో ఏవైతే, ఇక్కడున్న ఇంద్రియాలతో ఏవైతే ఏర్పరచుకున్నామో, ఈవెన్ మరణం వచ్చాక ఈ శరీరం పోతుంది, కొత్త శరీరం తెచ్చుకుంటాం. అంటే ఇందులో ఉండే వాటన్నింటినీ అంతం చేస్తాడు. ఆ విధంగా మనకి రక్షణ అందిస్తాడు ఫ్రెండ్స్. అలా మనకి అంటే ఇలా శాశ్వతం అంటే అశాశ్వతంలో నుంచి శాశ్వతత్వంలోకి ప్రయాణం చేయించేవాడే కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఏమిస్తాడు అంటే జ్ఞానాన్ని అందిస్తాడు. దేని ద్వారా? కర్మ సిద్ధాంతం ద్వారా. ఏ కర్మలైతే నువ్వు చేశావో, ఏ దుష్కర్మలైతే, ఏ బాధనైతే నువ్వు ఇచ్చావో, అక్కడ అహంకారం ఒకటే ఎగ్జాంపుల్. అహంకారాన్ని దాటి ఇంకా మనలో ఎన్ని ఉంటే అన్ని అవి మనల్ని బాధ పెడుతూనే ఉంటాయి, బాధపడుతూనే ఉంటాం. సో ఈ కాలభైరవుడు అంటే
మనం ఎప్పుడైనా సరే మన సమస్యకి ఎక్కడ వెతుకుతాము? కాలంలో వెతుకుతాం. కాలంలో వెతికితే ఏమి అభౌతికంలో వెతికితే సమాధానం. అంటే ఈ రోజు నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే నేను ఏం చేశానని కాలాతీతంలోకి వెళ్ళి వెతకాలి. అప్పుడే మనకి నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది మనకు అర్థమవుతుంది. వాస్తవం అర్థమయ్యాక మన అంతరంగాన్ని మార్చుకున్నాక దాని నుండి అంటే విముక్తి పొందుతున్నామా లేదా? అదే కాలభైరవుడు మనకు అందించేది. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఏంటండి, ఎలాంటి వాడి అహాన్ని అన్నింటినీ అంగీకరించి చేసి అంగీకారం, నీ జీవితంలో నువ్వు ఏది జరుగుతున్నా సరే అది అంగీకరించు. ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆ సమస్య నిన్ను బాధించదు, సొల్యూషన్ వైపు తీసుకెళ్తుంది. కాలం అందించేది అది. అంటే కాలాన్ని జయించడం అంటే ఏంటండి? కాలంలో అంతా నశించిపోతుంది, నశించని శాశ్వతమైన ఆత్మ అది ఎప్పుడు అలాగే ఉంటుంది. అది కాలాన్ని జయించడం. అంటే మనము మన నుండి ఎలాంటి భావాలు, ఆలోచనలు, చేతలు, మాటలు బయటకు పంపిస్తామో అవే తిరిగి కాలంలో మనల్ని చేరుతాయి. ఈ రోజు నేను ఏదైతే ఆలోచన రూపంలో విడుదల చేశానో, మాటల రూపంలో విడుదల చేశానో, చర్యల రూపంలో విడుదల చేశానో అది తిరిగి మన దిక్కే వస్తుంది. బూమ్రాంగ్ అంటాం కదా, బూమ్రాంగ్ వేస్తే వెళ్ళి అలా తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. కాలచక్రం కూడా తిరుగుతూ మనం ఇచ్చిన దాన్ని మన దగ్గరికి ఖచ్చితంగా తీసుకొస్తుంది. అందుకని కాలం అనేది అందరికీ ఒక్కటే, కానీ ఎవరు ఎలా వినియోగించుకుంటారో దాన్ని బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది. అంటే కాలభైరవుడు మనకి అందించేది ఏంటి? ఏం తీసుకోవాలి? ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఏం చేశాడంటే భిక్షాటన చేస్తూ వెళ్ళినప్పుడు ఎంతో మంది ఎన్నో ఉన్నారు, లోపలికి తీసుకున్నాడా? మనం ఏం చేస్తాం? ఎవరైనా ఒక్క మాట అంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు, గింజుకుంటూ దాన్ని లోపలికి తీసుకొని నన్ను అన్నాడు అంటే అన్నది ఒక మాట, అన్నది ఒక నిమిషం, కానీ దాన్ని సంవత్సరాల తరబడి జీవితాంతం మోస్తూనే ఉంటాం. అలా కాదు, నువ్వు ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి, ఏది వదిలేయాలో అది వదిలేయాలి. అప్పుడే నువ్వు నీ క్షేత్రాన్ని పరిపాలించగలవు, లేకపోతే పాలించలేవు. అక్కవాడు అన్న ప్రతి మాటని తీసుకుంటాం, ప్రతి చర్యని తీసుకుంటాం, బాధపడుతూ ఉంటాం. ఎప్పుడో మా అత్తగారు నన్ను ఏదో అన్నారు, దాన్ని ఇప్పటికీ మోస్తూ నేను బాధపడుతూనే ఉంటాను. నా భర్త అప్పుడు అది ఆ రోజు అన్నాడు ఆ మాట, నన్ను చూడు ఆ రోజు ఎంత మాట అన్నాడు. కొట్టిన దెబ్బ ఒకటి ఎప్పుడు, కానీ 10 సంవత్సరాలుగా ఆ దెబ్బను మోస్తూ ఉన్నారు. అలా కాదు, దాని నుండి అయిపోయింది, ఇప్పుడు దాన్ని మోయడం కాదు. మోస్తూ ఏం చేస్తామండి? 10 మందికి చెప్తూ ఉంటాం. ఏమొచ్చింది అక్కడ? బాధ తప్ప ఏమీ రాలేదు. అప్పుడు అది జరిగిపోయింది అని దాన్ని వదిలేయగలగడము. అది నాకు అవసరం లేదు, సరే నాకు ఆ రోజు జరిగింది, ఇప్పుడు నేను దాన్ని మోస్తూ బాధపడాలా? మిగిలిన వాళ్ళు నీ బాధ ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉండి ఆనందంగా జీవించాల్సిన వాటన్నింటినీ ఎండ్ చేసేస్తుంది. అంటే అన్నీ ఉన్న బాధలోనే ఉంటాం. ఎంత ఆనందంగా అంటే మనకు అన్నీ ఉంటాయి, చక్కటి ఫ్యామిలీ ఉంటుంది, కాస్తో కూస్తో మనకు కావలసినంత డబ్బులు ఉంటాయి, చక్కటి ఇల్లు ఉంటుంది, అది రెంట్దో సొంతందో, మనకుండా ఉండాల్సిన నిత్య జీవితానికి కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి, మనల్ని ప్రేమించేవాడు ఉంటాడు, ఆదరించేవాడు ఉంటారు. కానీ ఆ ప్రేమని పట్టుకోము, ఆ రోజు నువ్వు నన్న మాట అన్నావు అనేదాన్ని పట్టుకుంటాం. వాటిల్లో నుంచే బయటికి రావాలి. అదే క్షేత్రాన్ని పాలించడం అంటే. ఇవన్నీ చేస్తారు. ఇంకొక 10 నిమిషాలు. అంటే కాలభైరవుడి రూపం నుంచి కూడా ఏం తీసుకోవాలో తెలుసుకుందాం. నల్లని శరీరం అంటే అనంత విశ్వానికి నాశనం చేయలేని సత్యానికి ప్రతీక అంటారు. అంటే రంగుతో రూపంతో ఏమీ లేదు, అనంతంగా ఉంది ఒక్కటే సత్యం, అది ఎప్పుడు అంతం లేనిది అనే విషయాన్ని తెలుసుకోవడము. ఆ చూపు నేను ఇందాక చెప్పాను కదా, అంటే మనలో తప్పులు చేస్తూ నిజాయితీగా లేకపోతే ఏంటి, ప్రచండమైన చూపుగా మనల్ని భయపెడుతుంది. అదే కనుక మనం బాగుంటే అంటే ఆ చూపుతో మన చైతన్యాన్ని గమనిస్తాడు ఆయన, మన చర్యలని గమనిస్తాడు. దాన్ని బట్టే అంటే కాలం మనల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. మనం చేసే ప్రతిదీ కూడా కాలంలో నమోదు చేయబడుతుంది. కాలభైరవుడు అంటేనే కాలం కదా, ఆ కాలంలో నమోదు చేయబడుతుంది.
ఇక్కడ ఎవరు ఏమీ లేదు, నీ మనస్సే కాలం, అందులో అది నమోదు అవుతూనే ఉంటది. ఎవరూ చూడట్లేదు కాదు, కాలం ఖచ్చితంగా చూస్తుంది. అండ్ త్రిశూలం ఉంటుంది. త్రిశూలం అంటే ఏంటండి? సృష్టి, రక్షణ, వినాశనం. అంటే సృష్టించాల్సి వచ్చినప్పుడు సృష్టించాలి, రక్షించాల్సి వచ్చినప్పుడు రక్షించాలి, నాశనం చేయాల్సి వచ్చినప్పుడు నాశనం చేయాలి. ఏ విషయాలని సృష్టించాలి, ఏ విషయాలని రక్షించాలి, ఏ విషయాలని నాశనం చేయాలి. మనలో సద్గుణాలను సృష్టించుకోవాలి, వాటిని పెంచి పోషిస్తూ రక్షించుకోవాలి. ఇతరులకి సహాయం చేయాలనిపించినప్పుడు, సేవ చేయాలనిపించినప్పుడు, జ్ఞానాన్ని అందించాలని, ఇలాంటివన్నీ పెంచాలి, పోషించాలి. మనలో సరికాని దుర్గుణాలని, సరికాని తత్వాన్ని, అజ్ఞానాన్ని, వీటన్నింటినీ వినాశనం చేయాలి. ఇంకొకటి ఏంటి? వీటి నియంత్రణ. అంటే ఏవి నియంత్రణలో ఉండాలి? మనలోని అరిషడ్ వర్గాలు, మన ఇంద్రియాలు మన నియంత్రణలో. అదే త్రిశూలం. ఈ మూడు నా స్వాధీనంలో ఉండాలి. మన మహాదేవుడికి వచ్చినప్పుడు గుణాలు చెప్పుకుంటాం. ఇక్కడ ఏంటి? ఇవన్నీ మన స్వాధీనంలో ఉంచుకోమని చెప్పేదే త్రిశూలం. ప్రతి ప్రారంభానికి ముగింపు ఉంటుంది. ఈ రోజు కాలంలో ప్రారంభమైన ప్రతిదీ కూడా ఏదో ఒక రోజు అంతం అవ్వాల్సిందే. ఎందుకు? ఇప్పుడు ఒక్కొక్క యుగం అంతమైపోయింది, యుగాలన్నీ అంతమైపోతాయి, కల్పము ముగుస్తుంది, కల్పము అంతమైపోతుంది, మన్వంతరం వస్తుంది, మన్వంతరము ముగుస్తుంది. వీటన్నింటిలో అన్ని అంతమవుతూనే ఉంటాయి. అంటే ఈ రోజు మనం ప్రతి బంధంలో, ఇప్పుడు ఒక తల్లిదండ్రికి ఒక బిడ్డగా జన్మించాం. ఈ బిడ్డకి తల్లిదండ్రులతో బంధం, ఏదో ఒక రోజు వాళ్ళకి మరణం వస్తుంది, అది అంతమవుతుంది. భర్తను తెచ్చుకున్నాం, భర్త అనే బంధము అంతమవుతుంది, బిడ్డ అనే బంధము అంతమవుతుంది. అంటే ఈ బంధాలు ఇక్కడ ఉన్నవన్నీ శాశ్వతం కాదు, ఇవి కూడా ఏదో ఒక రోజు అంతమయ్యేటివే అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే బంధంలో ఇరుక్కోము. అంటే మనం ఆ బంధనాల్లో ఇరుక్కోకుండా వాళ్ళతో ఉంటాము, ప్రేమని పంచుతాము, మనం చేయాల్సిందన్నీ చేస్తాము, చాలా ప్రేమతో చేస్తాం. కానీ వాళ్ళు లేకపోతే ఎలానో, నువ్వు నాతో మాట్లాడకపోతే ఎలానో ఈ బంధనాల్లో ఇరుక్కొని ఉండము. అప్పుడు ఏంటండి, మరణం కూడా సునాయాసంగా వస్తుంది. మరణించే సమయంలో నేను వాళ్ళని కోల్పోతున్నాను, లేదా మన వాళ్ళు మరణిస్తే వాళ్ళు నాకు దూరం అయిపోయారు అన్న వేదన ఉండదు. బాధ అనేది మిస్ అవ్వడం అనేది ఉంటుంది, కానీ వేదన ఉండదు. అలా మరణ సమయాన్ని కూడా, అంటే ఏదైనా అంతం అవ్వాల్సిందే, ప్రతి ఆరంభానికి ఒక అంతం ఉంటది అనే విషయం మనకి నేర్పిస్తుంది. కుక్క ఏముంటది అంటే, కాలభైరవుడి దగ్గర కుక్క ఉంటుంది. విశ్వాసం పసిగట్టే సామర్థ్యం. అంటే ఏంటండి? విశ్వాసం, ఆయన మీద విశ్వాసం ఉంది, ఎవరి దగ్గర ఉంటుందో అది. అంటే మనలో మన పట్ల మనకి విశ్వాసం ఉండాలి, ఆ దైవం పట్ల కూడా విశ్వాసం ఉండాలి. పసిగట్టే సామర్థ్యం. ఏం పసిగడుతుంది? ఏదో ఎక్కడో ఎవరో ఎంటర్ అవ్వగానే కుక్క పసిగట్టేస్తుంది, అరుస్తూ ఉంటుంది. ఇంట్లో కొత్త వాళ్ళు రాగానే అరుస్తుంది, కొంచెం స్మెల్ చేంజ్ రాగానే అరుస్తుంది. అంటే ఎరుక, అంటే ప్రతి క్షణం ఎరుకతో ఉంటుంది. అంటే ఏ స్థితిలో ఉన్నా సరే దాని అవేర్నెస్, దాని ఇంద్రియాలు పనిచేయడం అంటే ఏంటి? బాహ్యంగా, అంటే మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ చుట్టూ ఏమి జరుగుతోంది అంటే నిన్ను నువ్వు సంరక్షించుకునేందుకు, లేదా నీ నుంచి ఏం వెలువడుతున్నాయి, నువ్వు మాట్లాడే మాటల మీద, చర్యల మీద, ఆలోచనల మీద ఎరుకని పెంచుకో అని చూపించేది అది. ఆయన చేతిలో ఖడ్గం ఉంటుంది, ఖండించే శక్తి, అజ్ఞానాన్ని ఖండించే శక్తి. ఖడ్గం ప్రతీక. పుర్రె వినయము, వైరాగ్యం. అంటే ఆ పుర్రెని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎప్పటికైనా నేను ఇక్కడికే కదా వెళ్ళాల్సింది అని అర్థమయ్యాక నేను ఆ నహాన్ని వదిలేసి వినయంతో ఉండమా? మనకంటే పెద్దవాళ్ళు, అంటే జ్ఞానంలో సరే, వయస్సులో ఎక్కడి స్థితిలో అక్కడ వినయంతోనూ ఉంటాము. ఈ రోజుకైనా అంతా ఒక్కటే కదా అన్న భావనలోకి వస్తుంది. ఈ కాలం మరియు సత్యం ఏం చేస్తుందండి? క్రమశిక్షణ. అంటే కాలభైరవుడు కాలానికి, సత్యానికి, క్రమశిక్షణకి ప్రతీక. మన అంటే నడిపించే నిజమైన శక్తి కాలభైరవుడు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. కర్మ సిద్ధాంతానికి అధిపతి తెలుసా ఆయన? ఎలా కాలంలో ఇప్పుడు మనం అంతా చెప్పుకున్నది అదే కదా, మంచి చెడుల ఫలితంతో న్యాయం జరిగేలాగా చూస్తాడు. ఇంకా ఒకటి ఉంటది, కాలం అంటే కాలభైరవుడిలో కపాలదండ ఉంటుంది. అంటే ఏ రోజుకైనా ఇదంతా అంతమైపోయి
నువ్వు కూడా అక్కడ చేరాల్సిన వాడివే. మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు వీటన్నింటిలో ఇరుక్కుంటున్నావు? ఇదంతా శాశ్వతం అనుకుంటున్నావు. కాదు. దీన్ని ఈ రోజు ఇక్కడ అనుభవం ద్వారా అనుభూతులు పొందడానికి, జ్ఞానాన్ని తీసుకోవడానికి వచ్చావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని జస్ట్ చెప్తుంది. సర్పాలనే దండలుగా ధరిస్తాడంట ఆయన. ఆ సర్పాలు అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఏదైతే ఎరుక చెప్పానో అవేర్నెస్. మనం ఒక మెడలో ఒక దగ్గర ఉంటేనే అది ఎక్కడ కాటేస్తుందో అంటామంటే మన పట్ల మనం ఎరుకతో ఉండాలి. కాలం, సర్పం అంటే కాలానికి కూడా ప్రతీక. కాలాన్ని మన చేతుల్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటాము కాలాన్ని మన చేతుల్లో? అంటే మన నియంత్రణలో, మన స్వాధీనంలో మనం ఉంటే మన చేతుల్లో మనం పెట్టుకోగలం. ఇది కాలభైరవుడు నాకు అర్థమైంది, నాకు అందించింది ఏంటి అంటే, మనం కాలంలో చేసే ప్రతి దాన్ని కూడా, మంచిని చెడుని అన్ని, ఎందుకంటే సత్కర్మలు చేసినా తిరిగి జన్మ తీసుకోవాల్సిందే, వాటిని కూడా అనుభవించడానికి రావాల్సిందే. సో ఏ ఫలితం అయితే ఆ ఫలితాన్ని ఇస్తాడు. నిష్కామంగా చేస్తే ఈ కర్మచక్రంలో నుంచి, ఈ కాలచక్రంలో నుంచి విడిపడతాం. సో నువ్వు ఏది చేస్తున్నా దాని యొక్క ఫలితాన్ని నీకు కాలం రూపంలో అందించేవాడే కాలభైరవుడు. ఆయన ఉద్భవం ఏంటి? భగవంతుడైనా మామూలు మనిషి అయినా చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. నీ ఉద్దేశం లోపల ఏదైనా అయి ఉండొచ్చు. ఎదుటి వాడిని అంటే బాగు చేయడానికైనా, అంటే నువ్వు బాగు చేస్తున్నాను కానీ అది వాడికి అక్కడ ఆ క్షణం బాధనిచ్చింది కదా, దాని తాలూకు ఫలితాన్ని అయినా సరే అనుభవించే డోస్ తక్కువగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మన దాకా చేరుతుంది. అలాగని ఎదుటి వాళ్ళని ఏమైనా సరి చేయకూడదా అండి అంటే, ఆ సరి చేసేటప్పుడు కూడా బాధించకుండా సరిచేసే ప్రయత్నం చేయాలి. శాశ్వతత్వంలోకి, అంటే మన జీవితంలో పొందే ప్రతి అనుభవాన్ని కూడా జ్ఞానంగా మార్చుకుంటే, ప్రేమించినా, నిరాకరించినా, అంగీకరించినా, కొట్టినా, అంటే కోప్పడినా, తిట్టినా, పెట్టినా, మెచ్చుకున్నా, ఏదైనా సరే అంగీకరించి అన్నింటికీ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు, ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు, అప్పుడు వాటి ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాక అప్పుడు అర్థమవుతుంది ఏంటిది? నేను శరీరం కాదు, ఆత్మని, ఆత్మతత్వాన్ని అని శాశ్వతత్వంలోకి ప్రవేశించి నీ ఇంద్రియాలని నువ్వు స్వాధీనం చేసుకున్నప్పుడు నువ్వు క్షేత్రపాలకుడిగా మారుతావు. అప్పుడు కాలం నిన్ను రక్షిస్తుంది. ఇది నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు ఎవరికైనా ఏమైనా అనిపించిందా, అర్థమైందా?